ఇవాళ కేసీఆర్ 3 జిల్లాల పర్యటన కొనసాగుతోంది. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు వెళ్లనున్నారు కేసీఆర్. పర్యటనలో భాగంగా ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలిస్తారు. 3 జిల్లాల రైతులతో ముఖాముఖిగా మాట్లాడబోతున్నారు కేసీఆర్. జిల్లాల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం కేసీఆర్ ప్రెస్ మీట్ ఉండబోతుంది. ఉదయం 8:30కు ఎర్రవెల్లి నుంచి కేసీఆర్ బయలుదేరుతున్నారు. 10:30కు జనగామ జిల్లాలోని ధరావత్ తండకు చేరుకుంటారు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన తర్వాత రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 11:30కు సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చేరుకుంటారు. అరవపల్లి, సూర్యాపేట మండలాల్లో పంటలు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1:30కు సూర్యాపేటలోని క్యాంప్ ఆఫీస్కి వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడే భోజనం చేయబోతున్నారు కేసీఆర్. 3 గంటలకు ప్రెస్ మీట్లో మాట్లాడతారు. 4:30కు నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని చేరుకుంటారు. నిడమనూరు మండలంలో పొలాలను పరిశీలిస్తారు. రాత్రి 9 గంటలకు తిరిగి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు చేరుకోవడంతో కేసీఆర్ పర్యటన ముగియబోతుంది. మొత్తం మీద ప్రతిపక్ష నాయకుడి హోదాలో తొలిసారిగా ప్రజాక్షేత్రంలో పర్యటించబోతున్నారు కేసీఆర్. ఇవాళ కేసీఆర్ పర్యటనతో బీఆర్ఎస్ శ్రేణులు ఆయా జిల్లాలో ఏర్పాట్లు కూడా చేశాయి. ఎస్, రమేష్ జైన్ అవుతున్నారు నల్గొండ నుంచి. రమేష్, ఇవాళ కేసీఆర్ పర్యటన ఎలా ఉండబోతుంది? దీనికి బీఆర్ఎస్ శ్రేణులు ఎలా ఏర్పాటు చేశాయి? అలాగే కేసీఆర్ షెడ్యూల్ ఏంటి ఇవాళ? రైట్, మరి కాసేపట్లోనే మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి పర్యటనకు బయలుదేరబోతున్నారు. మొదటగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని అక్కడ తండాలో ఆ ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత జనగామ నుంచి నేరుగా తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి మండలం వెలుగుపల్లిలో గ్రామంలో కూడా అక్కడ ఎండిన పంట పొలాలని పరిశీలించడం జరుగుతుంది. తుంగతుర్తిని మొదటగా జనగామ జిల్లా, ఆ తర్వాత సూర్యాపేట జిల్లా, ఆ తర్వాత నుంచి నేరుగా కూడా మధ్యాహ్న సమయానికి కూడా సూర్యాపేటకు చేరుకుంటారు. సూర్యాపేటలో అక్కడ ఆ ప్రెస్ మీట్ నిర్వహించినారు. ప్రెస్ తో మాట్లాడనున్నారు. మొట్టమొదటిసారిగా అయితే చూడొచ్చు ఇటీవల జరుగుతున్నటువంటి ఆ తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా కవిత అరెస్ట్ తర్వాత, అదేవిధంగా ఒక్కొక్కరు పార్టీని ముఖ్య నేతలంతా వీడుతున్నటువంటి తర్వాత ఆ మాజీ సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు, మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారనే ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. పూర్తిగా ఆ రాష్ట్రంలో చూసినట్లయితే ఓవైపు కరువు ఛాయలు అలమటిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ ఆ రైతులను పట్టించుకోవట్లేదు, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తలేరనే ఒక భాగంలోనే ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ఆ పర్యటన ఖరారైందని చెప్పవచ్చు. మొత్తగా 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఏదైతే ఉందో, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం, అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం, 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఆ పర్యటన కొనసాగింది. సీఎం మాజీ సీఎం గా ఉన్నప్పటికీ ఆ కేసీఆర్ ఇప్పుడు ఉన్నటువంటి ఓవైపు మండుతున్నటువంటి ఎండలు, మరోవైపు ఆరోగ్య పరిస్థితి కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అతను నేరుగా బస్సులోనే ఆ రైతుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతుంది. ఇది పెద్ద లాంగ్ ట్రిప్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నేరుగా జనగామ జిల్లా, ఆ తర్వాత తుంగతుర్తి నియోజకవర్గం, ఆ తర్వాత సూర్యాపేట, తర్వాత నాగార్జునసాగర్ నియోజకవర్గం, మళ్ళీ నల్గొండ నియోజకవర్గం, ఈ విధంగా ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కొనసాగుతుంది. అతను రైతుల వద్దకు వెళ్ళబోతున్నారు, నేరుగా రైతుల వద్దకు వెళ్ళబోతున్నారు. గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు రైతుల కష్టాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో, రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం, పూర్తిగా రుణమాఫీ చేస్తాం, రైతు ఇస్తామని కూడా చెప్పినటువంటి హామీలు కూడా ఏమీ నెరవేర్చలేదు. రైతులకు మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. పూర్తిగా కరువుతో అల్లాడుతున్నారు. కాబట్టి రైతుల వద్దకు నేరుగా మాజీ సీఎం కేసీఆర్ వెళ్ళినారు. అందుకు తగ్గించినటువంటి ఏర్పాట్లను కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రమేష్ పేరుకు అంటే విద్యుత్ కోతలు, రైతులు పంట పొలాలు ఎండిపోయాయి, అందుకే ఈ కేసీఆర్ పర్యటన ఉండబోతుందని చెప్తున్నప్పటికీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కేసీఆర్ పర్యటన ఒక రకంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోబోతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కూడా మనం వరుస పరిణామాలు చూస్తున్నాం. ఓవైపు బీజేపీ ఇప్పటికే ప్రచారంలో వెళ్తుంది, కాంగ్రెస్ కూడా వరుసగా సభలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో కూడా బీఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వరుసగా కేకే, కడియం శ్రీయర్ లాంటి నేతలు కూడా పార్టీ మారడం, వరుసగా ఇప్పుడు అభ్యర్థులని ప్రకటించిన తర్వాత అతను ఇక ఆ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల ముందుకే వెళ్లాలని డిసైడ్ కావడం జరిగింది. ఆరోగ్యం బాగాలేకుండా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఓవైపు మండుతున్న ఎండలు ఉన్నప్పటికీ కూడా అతను బయటికి రావాలని నిశ్చయించుకున్నారు. రైతులని ఆ ఈక్వేషన్ లోనే భాగంగా తీసుకున్నారు. పూర్తిగా ఆ కవిత అరెస్టు తర్వాత, అదేవిధంగా ఇక్కడ ఇటీవల పార్టీ మారిన తర్వాత కూడా అతను ప్రెస్ ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ముందు మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారు అనే ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. అతను ఆ కవిత అరెస్ట్ తర్వాత మొట్టమొదటిసారిగా మాట్లాడబోతున్నారు. అదేవిధంగా నేతలు పార్టీలను వీడిన తర్వాత మాట్లాడబోతున్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థులను మొత్తాన్ని కూడా ప్రకటించిన తర్వాత వస్తున్నారు. అయితే ఆ వరుసగా కూడా ఆ కాంగ్రెస్ మంత్రులు కానీ, అదేవిధంగా సీఎం కానీ
ఆరోపణలు చేస్తున్నారు. గతంలో 10 ఏళ్ల పాలనకు ఈ కరువు కూడా ఇప్పటికే నిన్న మాట్లాడడం జరిగింది. మంత్రులు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పర్యటనపై కూడా అతను పూర్తిగా మాట్లాడడం జరిగింది. గతంలో కూడా ఈ విధంగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా కానీ ఈ విధంగా ఆ ఫామ్ హౌస్ వదిలి రైతుల వద్దకు వచ్చి రైతుల బాబోగులు ఒక్కసారైనా తెలుసుకున్నారా? ఇప్పుడు పూర్తిగా మొత్తం బీఆర్ఎస్ తూర్చుకు పెట్టిపోతుందని ఇప్పుడు రైతుల వద్దకు వచ్చి ఏదో ముసలి కన్నీరు కారుస్తున్నారు. కాబట్టి ఇదే ముందు కనుక ఉండి రైతుల కష్టాలను అడిగి తెలుసుకుందాం, అతను ఫామ్ హౌస్ వదిలి బయటకు వస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని కూడా ఆ కాంగ్రెస్ నేతలు అదేవిధంగా బీజేపీ నేతలు ఆరోపణ చేస్తున్నప్పటికీ కూడా విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. అందులో వ్యూహంలో భాగంగా కూడా పూర్తిగా కరువును మనం చూడడం జరిగింది. ఎందుకంటే రైతులు ఎక్కడికక్కడ నష్టపోతున్నారు, మొత్తం పంటలు ఎండిపోతున్నారు, రైతు బంధు రావటం లేదు, ఆ విద్యుత్ సరిగా ఉండటం లేదు, అదేవిధంగా రుణమాఫీ కాలేదని రైతుల కష్టాలను అడిగి తెలుసుకుందామని ఒక ఈక్వేషన్ లో భాగంగా వస్తున్నారు. గతంలో కూడా చూడడం జరిగింది, నల్గొండ జిల్లాను ఎంచుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఉందో కేంద్రానికి ప్రాజెక్టులను కృష్ణా జిల్లాలను అప్పజెప్తున్నారని కూడా నల్గొండలో సభ నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నల్గొండ జిల్లా వేదికగానే రైతుల ముందుకు రాబోతున్నారు. బస్సు ద్వారా పూర్తిగా కూడా అతను మొత్తం కూడా ఈ పర్యటన అంతా కూడా నేరుగా బస్సులోనే వచ్చి ఆ రైతుల వద్దకు వచ్చి ఆ ఎండిన పంట పొలాల దగ్గర దిగి రైతులతో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం కనపడుతుంది. మొదటగా జనగామ జిల్లా నుంచి ప్రారంభమై ఆ తర్వాత తుంగతుర్తి నియోజకవర్గం, ఆ తర్వాత సూర్యాపేట నియోజకవర్గం, ఆ తర్వాత మిర్యాలగూడ నియోజకవర్గం, నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి నల్గొండ నియోజకవర్గంలో రాత్రి వరకు కూడా పర్యటన కొనసాగుంది. లాంగ్ టూర్ అని చెప్పవచ్చు. పూర్తిగా బస్సులోనే వెళ్ళన్నారు. బస్సులోనే ఉండి రైతుల వద్ద ఆపుకొని రైతుల కష్ట సుఖాలని అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా మీరు అన్నట్లు కూడా ఇది ఒక రైతులతో భాగమైనప్పటికీ కూడా ఒక రాజకీయ ఈక్వేషన్ ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఎన్నికలకు వెళ్తుంది, పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తుంది. ఓవైపు వరుసగా 3వ సారి అధికారంలోకి వస్తానని బీజేపీ ప్రచారం చేసుకుంటూ ప్రజల ముందుకు వెళ్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రజల ముందుకు వెళ్లి అత్యధిక లోక్సభ స్థానాలు సాధించుకున్నటువంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులు ఒక ధైర్యం కల్పించాలని, పార్టీ నుంచి చాలా వరకు వెళ్ళిపోయినా కానీ తాను ఉన్నానని ఒక ధైర్యం కల్పించడానికి రైతులని ఆ ఈక్వేషన్ గా తీసుకొని కూడా ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా రాత్రి వరకు ఈ పర్యటన కొనసాగే అవకాశం కనపడుతుంది. అటు జనగామ జిల్లా కానీ, ఇటు సూర్యాపేట జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ 3 జిల్లాల్లో కూడా పర్యటన కొనసాగుతుంది. రైతులతో నేరుగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా కేసీఆర్ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా మాట్లాడే అవకాశం కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద కేసీఆర్ 3 జిల్లాల పర్యటన ఇవాళ ప్రాధాన్యత సంతరించుకుంది. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు కేసీఆర్ వెళ్ళబోతున్నారు. పర్యటనలో భాగంగా ఎండిపోతున్న పంట పొలాలు పరిశీలిస్తున్నారు. అలాగే విద్యుత్ కోతలతో అలాడుతున్న రైతులతో కూడా ముఖాముఖిగా కేసీఆర్ మాట్లాడబోతున్నారు. అలాగే ఇవాళ కేసీఆర్ మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడబోతారనే ఉత్కంఠ కూడా నెలకొంది. మొత్తం మీద బీఆర్ఎస్ శ్రేణులు అయితే పూర్తి స్థాయి ఏర్పాటు చేశాయి. అయితే దానికంటే ముందు ఇవాళ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి తొలుత జనగామ జిల్లాలోని ధరావత్ తండకు చేరుకుంటారు. జనగామ జిల్లాలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశాయి. జనగామ జిల్లా పర్యటనకు సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పొలం బాట పట్టనున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ బీఆర్ఎస్ నేతలు నిరసన దీక్షలు చేస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన బయలుదేరి ఇటు జనగామ జిల్లా, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలిస్తారు. ఇటు జనగామ జిల్లా దేవరపుల మండలం తండాలో ఉన్నటువంటి పంట పొలాలని పరిశీలించినటువంటి తర్వాత రైతులతో మాట్లాడతారు. ఈరోజు మొత్తం కూడా షెడ్యూల్ అంతా కూడా రైతుల పక్షాన మాట్లాడడానికి, రైతులకి భరోసా ఇవ్వడానికి, రైతుల పక్షాన మేమున్నాము అని చెప్పి తెలియజేయడానికి కేసీఆర్ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేతలందరూ కూడా నిరసన దీక్షలు చేస్తున్నారు. రైతులందరూ కూడా తమ పంట పొలాలు ఎండిపోతున్నాయి, కనీసం ఒక్క తడి అన్న ఇవ్వాలి అని చెప్పేసి ఆందోళనకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. 5,000 క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతుంది, దాన్నైనా ఇవ్వచ్చు, కాపర్ డ్యామ్ అయినా కట్టొచ్చు అని చెప్పేసి బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వ ద్వారా నీటిని అందజేయాలనేటువంటి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఎందుకంటే పొట్ట దశకు వచ్చినటువంటి పంట పొలాలు కొద్ది రోజులైతే కోతకొస్తాయి. ఈ దశలో నీరు అందక ఎండిపోతున్నాయి. తమ యొక్క
పంట పొలాలు ఏం చేస్తున్నాము, ఏం చేసుకోవాలి, మా బతుకులు ఏం కావాలి, ఆగంగా అవుతున్నాయని చెప్పేసి పలు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు ముందుకు వచ్చాయి. రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటాను, ప్రభుత్వం మెడల్ వంచైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను అనేటువంటి భరోసా ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పొలం బాట పడుతున్నారనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో రైతు ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు, ఆయన మీడియా సమావేశంలో ఏం మాట్లాడబోతారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇప్పటికే ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, అలాగే నిజామాబాద్ పలు ప్రాంతాల్లో మొత్తం మీద రైతుల వద్దకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలందరూ కూడా భరోసా ఇచ్చేటువంటి పనిలో నిమగ్నమయ్యారు. మరొక వైపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నేతలు సైతం పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. రైతులకు అండగా ఉండాల్సిందే, ఉంటాము అని చెప్తున్నారు. మరొక వైపు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రము భరోసా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి రైతులకి అండగా ఉండడానికి, పంట పొలాలను పరిశీలించి వాళ్ళకి భరోసా ఇవ్వడానికి వస్తున్నటువంటి క్రమము ప్రాధాన్యత సంతరించుకుంది. మీడియా సమావేశంలో సైతం ఆయన మాట్లాడతారు. మొత్తం మీద ఈ రోజంతా కూడా ఎండిపోయిన పంట పొలాలని పరిశీలించడానికి ముందుకొస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు.